రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, చింతలు, కొదువలను మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన దేవా బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు మరణ భయాల మధ్య జీవిస్తున్నారు దేవా. ఏదైనా కొంచెం అనారోగ్యం వచ్చిందంటే నాకేమైందో అని భయపడుతూ, బాధపడుతూ కన్నీరు కారుస్తున్నారు. శత్రువులను బట్టి, పగవారిని బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఎంతో ప్రాణ భయాలను కలిగి బ్రతుకుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలలో ఉండే భయాలను దూరపరచండి దేవా. ఎవరైతే మీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారో, ఎవరైతే మీ సేవ చేస్తూ బ్రతుకుతున్నారో, ఎవరైతే మీ ఆజ్ఞలను గైకొని జీవిస్తున్నారో, ఎవరైతే మీ యందు భయం భక్తి కలిగి నీతిమంతులుగా ఉంటున్నారో అట్టి వారందరికీ దీర్ఘాయుష్ను అనుగ్రహించే దేవుడో తండ్రి. అయ్యా, మీరే సుఖ సంతోషకరమైన దినములను బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేమందరము కూడా సుఖ సంతోషములతో, దీర్ఘాయుష్తో మీ సేవ చేస్తూ బ్రతికే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, మాలో ఉన్న భయాలనన్నిటినీ సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పితృపారంపర్యాచారం చొప్పున వస్తున్న రోగముల నుండి, శాపముల నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డలమైన మమ్ములందరినీ రక్షించండి దేవా. అట్టి శాపాలను మాకు ఆశీర్వాదములుగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బానిసత్వ బ్రతుకుల నుండి, ప్రతి ఒక్క ఎడిక్షన్ నుండి మమ్మను తప్పించండి. ఈ సమయాన ఎవరైతే వారి పాప బ్రతుకు నుండి విడుదల కోరుకుంటున్నారో, ఎవరైతే అంధకార సంబంధమైన అధికారం నుండి, చీకటి శక్తుల నుండి విముక్తి కలగాలని ఆశపడుతున్నారో దేవా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈనాడు నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు బందీలుగా ఉండకుండా సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, బిడ్డల అందరినీ మీరు దృష్టించండి. వారి బాధల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. వారి వ్యాపారాలను మీరు దీవించండి. అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, లోకానుసారమైన జీవితాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. శరీరానుసారమైన కార్యములలో మేము పాలు పొందకుండా సహాయం చెయ్యండి. చెడు స్నేహాల నుండి, చెడు అలవాట్ల నుండి, పాపపు బంధకాల నుండి సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన కుటుంబాలలో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ లేక మీ యొద్దకు రాక లోకంలో, లోక స్నేహంలో మునిగిపోయి వారికి ఇష్టం వచ్చిన మార్గంలో నడిచే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భర్త రక్షించబడక, భార్యకు మారు మనసు లేక, పిల్లలలో రక్షణ లేక, రక్త సంబంధులు, తోడబుట్టిన వారు, స్నేహితులు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరూ రక్షించబడలేదని, మారు మనసు పొందలేదని విశ్వాసంతో, భారంతో, కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా.
వారి కుటుంబ సభ్యుల విషయమై భారం కలిగి కన్నీటితో మీకు మొరుపెడుతుండగా ప్రియుల మొరలను మీరు వినండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా. అయ్యా, బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. చిన్న బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు, రకరకాల స్థలాలకు వెళ్ళి వస్తుండగా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. అపవాది నుండి రక్షించండి. దుష్టుడు ముట్టకుండా బిడ్డల్ని కాపాడండి. తెలిసి తెలియని వయసు దేవా, భయపడే మనసు ప్రవ్వా, ఏమి జరుగుతుందో పైకి చెప్పుకోలేని వారు ఇలాంటి బిడ్డల్ని మీ కనుపాప వలె రక్షించండి దేవా. అగ్ని కంచె నుంచండి దేవా. అయ్యా, బిడ్డలు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, మనుషుని దయలో, దేవుని దయలో వర్ధిల్లున్నట్లుగా మీరే బిడ్డల్ని సహాయం చేయండి. వారి భవిష్యత్తులో ఉన్నత స్థితికి హెచ్చించండి. మీ చేతి నుంచి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానియుడి అన్నారు. అయ్యా, ఈనాడు చిన్న బిడ్డలను ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు, కన్నీటికి గురి చేస్తున్న వారిని మీరు గద్దించండి దేవా. బిడ్డల్ని ప్రతి పరిస్థితి నుండి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అల్లరి, మొండితనం, చెప్పిన మాట వినకుండా పెరిగే బిడ్డల్ని మీరు మార్చండి దేవా. మాటకు లోబడే హృదయాన్ని ఇవ్వండి దేవా. మారం చెయ్యకుండా సంతోషంతో స్కూలుకు వెళ్లే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. చిన్ననాడే ఎలాంటి ఎడిక్షన్స్కి గురి కాకుండా మీరే సహాయం చేయండి. మంచి జ్ఞానంతో బిడ్డల్ని నింపండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. చిన్న బిడ్డలు అనారోగ్య బారిన పడకుండా వారిని మీరు కాపాడండి. మరణకరమైన వ్యాధుల నుండి బిడ్డల్ని స్వస్థపరచండి. మానసికంగా ఎదగని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వయసుకు తగినట్లుగా చక్కని ఎదుగుదలను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. జన్యుపరమైన లోపాలను తొలగించండి. వంశ పారంపర్యంగా వస్తున్న జబ్బుల నుండి రక్షించమని వేడుకుంటున్నాం దేవా. ఈ సమయాన ప్రవ్వా, యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా వారిని మీరు దీవించండి, హెచ్చించండి, గణపరచండి. తల్లిదండ్రులకు దుఃఖకరంగా బ్రతుకుతున్న ప్రతి యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు మార్చండి దేవా. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, వారిని సన్మానించే వారిగా మీరు మార్చండి. యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ మీ పరిచర్య చేసే మనసును అనుగ్రహించండి దేవా. మీ కొరకు సమర్పించుకునే సమర్పణ జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యవ్వనెచ్చల నుండి బిడ్డల్ని దూరపరచండి. శరీరాశల నుండి, నేత్రాశల నుండి బిడ్డల్ని కాపాడండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన, వివేచన హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. యవ్వన ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. వారికి కావలసిన భద్రత, రక్షణ, క్షేమాన్ని అనుగ్రహించండి. ఆడబిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ సమయాన ప్రవ్వా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం జరిగి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా పిల్లలు పుట్టలేదని ఎందరైతే ప్రియులు కన్నీరు కారుస్తున్నారో, ఎందరైతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎన్ని మందులు మింగినా, ఎన్ని రకాల టెస్టులు చేయించుకున్నా ఫలితం లేదని, ఆ మందుల వలన ఆరోగ్యం పాడవుతుందని, ఇక నాకు సంతానం కలగదా, నాకు పిల్లలు పుట్టే యోగం లేదా అని బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. అయ్యా, వారెన్నో నిందలను, అవమానాలను, సూటిపోటి మాటలను భరించలేకపోతున్నారు తండ్రి. హాస్పిటల్స్ చుట్టూ తిరగలేకపోతున్నారు దేవా. మందులు మింగలేకపోతున్నారు. దయచేసి ఈ సమయాన కన్నీరు కారుస్తూ మీకు ప్రార్థిస్తున్న భార్య భర్తల జీవితంలో మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి. వైద్యులకే పరమ వైద్యుడవు మీరు. వారికి అసాధ్యమైనవి మీకు సాధ్యము దేవా. అయ్యా, మోయబడిన ప్రతి గర్భాన్ని యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల హృదయంలో దుఃఖాన్ని తీసివేయండి దేవా. గొప్ప ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషకరమైన దినములను ప్రతి బిడ్డకు అందించండి అయ్యా. ఈ దినమున బలమైన కార్యాలను నీ బిడ్డల జీవితంలో జరిగించండి దేవా. వారు ఆశీర్వాదములు పొందకుండా అడ్డుకుంటున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తాన్ని వారి జీవితంలో జరిగించండి. వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా, మీరు విననేరక ఉండునట్లు మీ చెవులు
మందం కాలేదు, రక్షింపబడకుండా ఉండునట్లు మీ చేతులు కురచ్చ కాలేదు అని మీరన్నారు దేవా. అయ్యా, ఒకవేళ మా పాపాలే, మా దోషాలే, మా అతిక్రమములే మీ యొద్ద నుండి ఆశీర్వాదములు పొందకుండా ఆపుతున్నాయేమో దయతో మమ్మను క్షమించండి, మమ్మను పరిశుద్ధపరచండి. మీకు అడ్డుగా ఉన్న వాటిని, ఆటంకాలుగా కనిపించే వాటిని మా యొద్ద నుండి మేము తీసుకువేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. మమ్మను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తరచుగా అబార్షన్స్ అవుతూ పిల్లలు పుట్టి చనిపోతున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం నిలిచి ఉండే కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డలకు మంచి ఆయుష్నివ్వండి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. ఈనాడు గర్భిణీ స్త్రీ ఎదుర్కొంటున్న ప్రతి అనారోగ్య సమస్యలను మీరు దూరపరచండి దేవా. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. కావలసిన ఉద్యోగం లేక, వ్యాపారాలు చెయ్యలేక, చేతి కష్టం ఫలించక, అనుకున్న ఫలితాలు రాక, కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక, కుటుంబ పోషణ కష్టమయ్యి, పిల్లల్ని చదివించలేక, కావలసిన ధనము రాక, పనులు బాగా సాగక, చేయడానికి పనులు దొరకక దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు. అప్పుల భారాన పడిపోతున్నారు ప్రవ్వా. అనేకులకు అప్పిచ్చి మోసపోయి కన్నీరు కారుస్తున్న బిడ్డలుంటున్నారు. ఇండ్లు కట్టి అప్పులలో పడ్డవారుంటున్నారు. వ్యాపారాల్లో నష్టపోయి అప్పులలో చిక్కుకున్న వారుంటున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్య పాలయ్యి, బిడ్డల పెళ్లిళ్లు చేసి వారి చదువులకు పెట్టి, ఫారెన్లో జాబుల కొరకు మీడియేటర్స్కి డబ్బిచ్చి దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పులలో చిక్కుకుపోయి ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నారు దేవా. ఎంతో రోధిస్తున్నారు దేవా. ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అందించండి. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలందరినీ వారి శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శోధనలు, వేదల నుండి, సమస్యల నుండి, శ్రమల నుండి, నిందలు, అవమానాల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి. ప్రతి బాధ కలిగే పరిస్థితి నుండి నీ బిడ్డల్ని పైకి లేవమనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దేవా, బిడ్డలు ఏ పని గురించి, ఏ విషయం గురించి, ఎలాంటి కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారో దేవా, మీ చిత్తానుసారంగా బిడ్డలు అడిగింది మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం చెయ్యండి తండ్రి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు అనారోగ్యాలతో కన్నీరు కారుస్తున్నారు, కలవరపడుతున్నారు, ఆందోళనలో బ్రతుకుతున్నారు, కలత చెందుతున్నారు దేవా. ఇలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో ఉన్న బిడ్డలను ముట్టండి దేవా. లేవలేనటువంటి స్థితిలో ఉన్న బిడ్డల్ని తాకండి దేవా. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది అనారోగ్యాన్ని, వ్యాధులను, రోగాలను నయం చేయించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఆర్థిక కొరతలతో బ్రతుకుతున్నారు. సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు నయం కాని స్థితిలో జీవిస్తున్నారు దేవా. బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల పనులలో బలహీనులుగా, శక్తిహీనులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలహీనులైన వారిని, ఉద్యోగంలో బలహీనులుగా ఉన్న వారిని, వ్యాపారంలో బలహీనులుగా, విశ్వాసంలో బలహీనులుగా, ఆత్మీయంగా బలహీన స్థితిలో, చదువులో బలహీనులుగా దేవా, ఇలా రకరకాలుగా బలహీనపడుతున్న బిడ్డలందరినీ మీరే బలపరచండి, శక్తినివ్వండి. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, సమస్తము బాగుగా చేసే దేవుడోగా మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మా భారాలన్నిటినీ మీరు భరించండి దేవా. ఈ సమయాన మా భారాన్ని, మా చింతను మీపై వేస్తున్నాము దేవా. నిబ్బరమైన హృదయం కలిగి పట్టుదలతో ప్రార్థిస్తూ విశ్వాసంతో మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా, సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యంతో ఉండే హృదయాన్ని మాకివ్వండి.
మా భక్తిని బట్టి మా విశ్వాసాన్ని బట్టి మీరే మాలో గొప్ప ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన బహు వినయంతో తగ్గింపుతో దీనులంగా మీ పాదాల వద్దకు చేరి ఉన్నాము దేవా. అయ్యా, బిడ్డలు కన్నీటితో వేడుకుంటుండగా నమ్మకం కలిగి ప్రార్థిస్తుండగా దేవా, మేలులు చేసే దేవుడవు, సంతోషమిచ్చే దేవుడవు అయ్యా. నీ బిడ్డలకు గొప్ప సంతోషం ఇవ్వండి. బంధకాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలందరినీ లేవనెత్తండి, వారిని మీరు బాగు చెయ్యండి. అపాయాలు, ఆటంకాలలో చిక్కుకుని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డల్ని ఈ సమయాన కనికరించండి దేవా. నీకు ఏ అపాయము రాదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని, వారికి కలిగిన సమస్తమును మీ చేతులకే అప్పగించుకుంటూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.